హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా నమస్కారం. నేను లక్ష్మీకాంత. ఈరోజు కూడా మనం ఒక చక్కటి టాపిక్ తెలుసుకుందాం, ఇకిగాయ్ గురించి. ఇకిగాయ్ గురించి మనం మన జీవన శైలిలో ఇది ఒక భాగంగా మార్చుకోగలిగితే మనం చాలా హ్యాపీగా జీవించవచ్చు అనమాట. అందరూ అనుకుంటూ ఉంటారు, డబ్బు ఉంటే బాగుంటుంది, ఏదో ఒకటి పని చేసుకొని బతకాలి, బాధ్యతలు ఉన్నాయి, ఏదో బతకాలి అంటే బతకాలి, కొన్ని బాధ్యతల కోసం కొన్ని అలవాటుగా చేసుకుంటూ ఉంటాం అనమాట. అలా కాదనమాట. ఇకిగాయ్ గురించి కొన్ని ఫ్యాక్ట్ తెలుసుకుందాం. ఇకిగాయ్ అనేది ఒక జపనీస్ పదం అనమాట. అది ఇకిగాయ్ అనేది అక్కడికి వెళ్ళి మన వాళ్ళు ఇద్దరు ఇంటర్వ్యూ చేస్తారనమాట. అంటే అది వాళ్ళు ఆ బుక్ పేరు పెట్టారు, ఇకిగాయ్ అనేది. ఎవరైతే ఈ 4 ఉంటారో వాళ్ళని మనం ఇకిగాయగా పిలుచుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏం నేర్పిస్తుందంటే వాళ్ళ జీవన శైలి, వాళ్ళు చాలా హ్యాపీగా ఉండడం జరుగుతుందనమాట. ఎలా ఉన్నా కూడా వాళ్ళు వాళ్ళు 100 ఇయర్స్ అబోవే వాళ్ళు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకోకుండా, ఎటువంటి ఎమోషనల్స్ లేకోకుండా వాళ్ళు హ్యాపీగా జీవించడం జరుగుతుందనమాట. అది మనం ఇక్కడ ఇకిగాయ్ బుక్లో నేర్చుకుంటాం అనమాట. ఇది చాలా కంప్లీటెడ్ లెసన్ అనమాట. ఇలా మనం ఉండగలిగితే చాలా వరకు మనం ఈ ఎమోషనల్ కానీ దాంట్లో మనం ఇరుక్కోమన్నమాట. బాధ్యతలని ఏదో స్ట్రెస్గా ఫీల్ అవుతూ, ఏదైనా జాబ్ని ఫీల్ అవుతూ, డబ్బు సంపాదించాలి అన్న ఒక ఒక నాకే మంచి పేరు రావాలి, ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట మన లోపల. ఇది ఏం నేర్పిస్తుందంటే ఆ బుక్ హ్యాపీగా ఉండడం నేర్పిస్తుంది అన్నమాట. దీంట్లో మనకి ఒక 4 మూల స్తంభాలని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఫస్ట్ టాపిక్ వచ్చేసి, నీకు ఏది ఇష్టం? నీకు ఏది ఇష్టం? ఫస్ట్ మనకి కొన్ని ఇష్టాలు ఉంటాయి, కొన్ని ఇష్టం లేకపోయినా కూడా కొన్ని మనం చేస్తూ ఉంటాం అనమాట. అలా కాదు, ఇక్కడ నీకు ఏది ఇష్టం, నువ్వు చేయగలిగేది. సెకండ్, నువ్వు చేయగలిగేది. మూడో టాపిక్ ఏంటంటే ప్రపంచానికి అవసరమైనది. ఇక్కడ నువ్వు కాదు, ప్రపంచానికి అవసరమైనది. ఫోర్త్ వన్ ఏంటంటే దానితో నీకు ఆదాయం రావాలి, జీవనోపాధి కలిగించాలి అనమాట. దాంతో నీకు డబ్బులు వస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఈ 4 మన దగ్గర ఉన్నాయంటే మనం చాలా హ్యాపీగా వాళ్ళలాగా మనం హ్యాపీగా జీవించేయచ్చు అనమాట. ఇక్కడ ఏమనుకుంటూ ఉంటామంటే డబ్బు ఉంటే ఆనందం ఉంటుంది అనుకుంటూ ఉంటాం. మరి ఇప్పుడు డబ్బున్న వాళ్ళు ఆనందంగా ఉన్నారా? ఓకే, డబ్బులు బాగా సంపాదిస్తున్నవారు, పేరున్న వాళ్ళు ఆనందంగా ఉన్నారా? మనకు కావాల్సింది ఏంటి? మనం హార్ట్లో శాంతి అనమాట. అంటే పీస్ఫుల్ కావాలి. ఆ పీస్ఫుల్ మన దగ్గర ఉందా అనేది కావాలి. అంటే పేరు ప్రఖ్యాతుల కోసం మనం కష్టపడిపోతూ ఉంటాం అనమాట. అది కూడా ఇది మనకి ఉందా? హ్యాపీగా ఉన్నామా దానితో అయినా కూడా? అలా కాదనమాట. ఈ ఇకిగాయ్ అనేది ఈ 4 మనతో ఉన్నాయి అంటే చాలా హ్యాపీగా ఆరోగ్యకరంగా జీవించవచ్చు అనమాట. ఈ 4 మనతో ఉండాలి ఖచ్చితంగా. నీకు ఇష్టమైన పని చేయాలి, నీకు దాంతో రావాలి అనమాట. ఇప్పుడు చాలామంది ఉచితంగా సర్వీస్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి డబ్బులు రావు, ఊరికనే తిరుగుతూ ఉంటారు. అది కష్టం అనమాట. మనకు కూడా నెలకు తగ్గట్టుగా మనం డబ్బులు సంపాదించుకోవాలి. మనకి ఎంత అవసరమో దానికి మనమే సమకూర్చుకునేలాగా చేయాలన్నమాట. వాళ్ళు అలా చేస్తారు. వాళ్ళకి ఏది ఇష్టమో అది వాళ్ళు తక్కువగా ఫీల్ అవ్వరు అనమాట. వాళ్ళకి ఏది ఇష్టమో ఆ జాబ్ చేయడానికి వాళ్ళు ఎప్పుడు వెనకాడరు అనమాట. వాళ్ళకు వాళ్ళకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండే జాబ్ వాళ్ళు చేసుకోగలుగుతారు. డబ్బులు వాళ్ళే అంటే సంపాదించుకోగలుగుతారు. వాళ్ళకి ఏది ఇష్టమో అది చేయగలుగుతారనమాట. ప్రపంచానికి కూడా వాళ్ళు చేసే వర్క్ అవసరం అవ్వాలి అనమాట. మనం ప్రపంచానికి కూడా అవసరం లేకుంటే మనం ఏం పనులు చేయగలుగుతాం? ప్రపంచానికి ఇప్పుడు మనం ధ్యానం క్లాసులు చెప్తూ ఉంటాం, అది అవసరమే అనమాట. ఇలాగా మనం ఎన్నైనా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అంటే ఏది అవసరమో అది ఇవ్వగలగాలి అనమాట. మనం ఒకదాని మీద మనం ఇది అవ్వకూడదు. ఈ 4 అనేది మనం ఉన్నాయనుకోండి, మనకు ఈ మూల స్తంభాలు, చాలా హ్యాపీగా జీవించవచ్చు అనమాట. ఇకిగాయ్ బుక్ అందరూ చదవండి. నేను దీంట్లో ఉన్న టాపిక్స్ కొంచెం కొంచెంగా మనం తీసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దీంట్లో మళ్ళీ ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీ కౌన్సిలింగ్ లాగా ఈవినింగ్ అయ్యేసరికి అందరూ కూర్చొని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ఈవినింగ్ టైంలో అలా కూర్చొని అందరూ అదే రౌండ్ టేబుల్ పెట్టుకొని అందరూ వాళ్ళకున్న ఎమోషన్స్ కానీ, నువ్వు ఎందుకు ఫీల్ అయ్యావు ఈరోజు, నీకు ఏదైనా బాధ అనిపించిందా షేర్ చేసుకొని, వాళ్ళ ఫ్యామిలీ, పిల్లలు, పెద్దలు అందరూ కూర్చొని ఒక అరగంట సేపు కానీ మాట్లాడుకొని చక్కగా హీలింగ్ అనేది చేసుకోగలుగుతారనమాట. ఎందుకు ఫీల్ అవుతున్నావు, ఎందుకు ఇలా అని సపోర్ట్ చేసుకోగలుగుతారు. ఇంతకుముందు మన కల్చర్ చూస్తే మన పూర్వీకుల దాంట్లో అలాగే ఉండిందనమాట. తాతలు అలాంటి వాళ్ళంతా కూడా అలా గ్రూప్ సమావేశం పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయాయంటే టీవీలు, మొబైల్ ఫోన్స్ వచ్చాయి కాబట్టి ఎవరికి వారే
ఇండిపెండెంట్ అయిపోయారు. ఎవరికి వారే అయిపోయారనమాట. మొబైల్ ఫోన్ వచ్చి మనల్ని చాలా దూరం చేసింది. మన యొక్క ఫీలింగ్స్ పెరిగిపోతున్నాయి. ఎవరితో పంచుకోవాలో తెలియట్లేదు. ఇవన్నీ చాలా మనకు బర్డెన్ లాగా అనిపిస్తూ ఉంటుంది. స్ట్రెస్ లాగా అనిపిస్తూ ఉంటుంది. జీవితం భారంగా అనిపిస్తూ ఉంటదనమాట. హ్యాపీనెస్ ఉండదు మన లైఫ్‌లో. ఏదో బాధ్యతగా, ఒక అలవాటుగా, ఏదో పిల్లలున్నారు బతికేయాలి, జీవించేయాలి, బతికేయాలి అన్నట్టుగా బతికేస్తూ ఉంటామనమాట. కానీ హ్యాపీనెస్ ఉందా అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. హ్యాపీనెస్ లేని జీవితము మనం చాలా బాధగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. హ్యాపీనెస్ ఉండాలి. ప్రతిరోజు మనం ఎందుకు జీవిస్తున్నాము అనేది మార్నింగ్ లేవగానే ఈరోజు నేను చక్కగా హ్యాపీగా జీవిస్తున్నానని ఒక చిన్న అనేది మనకు అనిపిస్తుందా? అది అనిపించినప్పుడు మనం బతికున్నా కూడా ఒక బర్డెన్ లాగానే అనిపిస్తుంది. మనకే ఇదిగా అనిపిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి హ్యాపీగా జీవించడానికి మనం ఈ 4 మూల స్తంభాల్ని మన లైఫ్‌లో అలవాటు చేసుకోగలిగితే మనకి ఇష్టమైన జాబ్ ఎవరో ఏమనుకుంటారో అని కాదు ఫ్రెండ్స్. మనకి ఇష్టమైన జాబ్ చేస్తూ, మనకి ఇష్టమైన పనులు చేస్తూ, మనకి ఏది ఇష్టమో అది ప్రపంచానికి కొంచెం అవసరమైనవి అందిస్తూ మనకు కొంచెం ఆదాయం వచ్చేలాగా మనం చూసుకోవాలి. ఇంత డబ్బులు సంపాదించి, పేరు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు నీలాగా ఉండగలిగితే చాలన్నమాట. ఎవరి కోసమో మనం మారాల్సిన, యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వీటిని సబ్స్క్రైబ్ చేద్దాం.